ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు కారణాలు ఇవే అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరేమో ఆయన పవిత్ర గారు చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అందువల్లే ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కొందరు చెప్తూ ఉంటే, మరికొందరేమో లేదు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాదు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నలుగురి వల్లే ఆయన చనిపోయారు అంటూ ఇలా రకరకాలుగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలేంటి, ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా, అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చంద్రకాంత్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్, ఆయన ఆత్మహత్య అందరినీ కలిచివేసింది. అసలేంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా, కొంతమంది ఏమో పవిత్ర చనిపోయిన బాధలో ఆ దుఃఖంలో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు చుట్టుపక్కల వాళ్ళు సూటుపోటి మాటలతో ఆయన జీర్ణించుకోలేక మాటల్ని సూసైడ్ చేసుకున్నారని కొందరు, ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఆయన చావుకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? కట్టే కొట్టే తెచ్చలాగా మాట్లాడుకుంటే యాక్చువల్గా మనం కొంచెం లేట్గా చేస్తున్నాం ఇది. అసలు విషయంలోకి వెళ్తే చందు అతని పేరు. 10th క్లాస్ నుంచి శిల్పని ప్రేమించాడు. 11 సంవత్సరాలుగా అలా సాగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 ఏళ్ళ సంసారం బాగానే సాగింది, పిల్లలు ఉన్నారు, హ్యాపీ. ఇతను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఎదిగాడు. ఆ తర్వాత ఇక ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే పవిత్ర జయరాం, తను ఎప్పుడో చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కలలు కనేది. సో వాళ్ళమ్మ చూసి ఏంటో ఈ పిల్లకి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి పెళ్లి చేసేసింది. వెంటనే పెళ్ళైన ఎప్పుడు 16 ఏళ్ళకే పెళ్ళైన వెంటనే బాబు, తర్వాత ఏడాదికే మళ్ళీ పాప. ఆ తర్వాత హస్బెండ్తో ఉండలేకపోయింది సరిగా, సంసార లైఫ్ అంతా తనకు నచ్చల, తనకి ఇంకేదో కావాలి. సో ఈమడలేకపోయింది, కొన్నాళ్ళకి విడాకులు, బ్రేకప్. పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడింది, కూలి పని నాలి పని చేసింది. తర్వాత చిల్లా చిత్తుగా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళింది, అట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్. అలా కన్నడలో 4-5 సీరియల్ చేస్తా ఏదో రకంగా ఉంది. అదృష్టం మన తెలుగు రూపంలో తలుపు తన్నింది. ఎలా అంటే మన వాళ్ళకి ఇక్కడ కర్మగాలి హీరో హీరోయిన్ కన్నడ వాళ్ళే కావాలి. అది అడుక్కు తినేదైనా పర్లేదు, వీడు అడుక్కు తినేవాడైనా పర్లేదు, సీరియస్లీ అక్కడ వాళ్ళే కావాలి. ఒక పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా అక్కడ నుంచే కావాలి. మిగతా చిల్లా చిత్తగా క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఎవడొచ్చినా మాకు పర్లా. అలా పెట్టుకున్నారు మన వాళ్ళు, రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా. వాళ్ళు ఎవరైనా పర్లా, కన్నడ నుంచి వస్తే చాలు ఆమె హీరోయిన్. అట్లా కన్నడ హీరోయిన్ని తెచ్చుకున్నారు, కన్నడ హీరోని తెచ్చుకున్నారు. అలాగే ఒక కన్నడ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం ఈవిడ ఎంచుకున్నారు. ఈవిడ దశ ఇలా తిరిగింది అంటే అక్కడ ఎన్ని పాత్రలు చేసినా ఇక్కడ మంచి క్యారెక్టర్ దొరికింది. రాను తిలోత్తమ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అవ్వడము, ఒక కీ రోల్ పోషించడం. పైగా సీరియల్ ఏంటంటే సోషియో ఫ్యాంటసీ 3-9, రకరకాల క్యారెక్టర్లు. వాళ్ళే పాములు అయిపోతారు, మనుషులు అయిపోతారు, ఇంకేమవుతారు, వాళ్ళకే మంత్రాలు, ఈ తంత్రాలు ఇవన్నీ ఉంటాయి. జనాలకు ఒక రకంగా నచ్చింది. అప్పుడెప్పుడో మన ఆర్కే ప్రొడక్షన్స్లో ఇతను రాఘవేంద్రరావు గారు మనోయజ్ఞం అనే సీరియల్ తీశాడు ఈటీవీలో, ఇట్లా సోషియో ఫ్యాంటసీ లాగా. తర్వాత చాలా రోజులకి ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఒక డైలీ సీరియల్ బాగా హిట్ అయింది అంట. అలా సాగింది. ఇక వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చందు ఆమె తమ్ముడు అవుతాడు సీరియల్లో. దీంట్లో అలా ఎందుకో దగ్గర అయ్యారు. వీళ్ళకి ఎందుకో ప్రేమ పుట్టింది, కలిసి ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారన్న విషయం ఈయన మర్చిపోయాడు, ప్రేమించి పెళ్ళి చేసిన విషయం ఈయన మర్చిపోయాడు.
నాకు అంతెత్తు కూతురు కొడుకు ఉన్న విషయం ఆవిడే మర్చిపోయింది. 53 ఏళ్ళు ఆవిడకి, 33 ఇతనికి, 20 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. సో ఏదో ప్రేమించుకున్నారు, కలిసి ఉండాలనుకున్నారు. అవతల పిల్లలకి యాక్సెప్టెడ్, ఇతర అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మా అమ్మతో ఓకే మీరు ఉండండి అని. ఈవిడ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా, నాకు నీ సంతోషమే కావాలి, సరే ఉండు ఏదో రకంగా, నాకు అప్పుడప్పుడు వచ్చిపోయినా పర్లేదని ఈవిడ అడ్జస్ట్ అయిపోయింది. అలా వీళ్ళ సంసారం సాగింది. వీళ్ళు కలిసి ఇండస్ట్రీ అంతా తెలుసు, మొత్తం సీరియల్ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళిద్దరు కలిసి కపుల్లని తిరుగుతున్నారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే అనుకోకుండా ఒక షూటింగ్ నిమిత్తమై వీళ్ళు రిటర్న్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఇట్లా దగ్గరకు వస్తే ఇతను కొంచెం అటు తిప్పడం, డివైడర్ని ఢీ కొట్టడం, ఇతనికి గాయాలవ్వడం, స్పృహ కోల్పోవడం. ఇతన్ని చూసి ఆమె గట్టిగా అరిచి ఆమె స్పృహ కోల్పోవడం, ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడం, అతను కొంచెం బతికి బట్ట కట్టి కొంచెం ఏదో గాయాలతో రావడం, ఆవిడ పూర్తిగా ప్రాణాలు కోల్పోయిందని తెలియడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంతవరకు కట్. ఇప్పుడు జరిగిందేంటి అనేది ఆయన పోలీసులకు చెప్పుకుంటాడు. వాళ్ళు కూడా అయ్యో అవునా ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా సీసీటీవీ ఆధారితంగా అన్నీ గమనించి నిజాయితీ అయితే నిజాయితీ, లేదంటే లేదు యాక్సిడెంట్ లానే రిజిస్ట్రేట్ చేసేసి ఉంటారు నార్మల్గా. ఇప్పుడు ఇంకా మన వాళ్ళ అత్యుత్సాహం, మీడియా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్తారనమాట. వెళ్ళి రోజు అడిగిందే అడిగి, మాట్లాడిందే మాట్లాడి, చెప్పించుకుందే మళ్ళీ చెప్పించుకొని, అతను ఎంత ఎమోషన్గా అతని దగ్గర కన్నీళ్లు పిండితే వీళ్ళకంత టీఆర్పీ. గుచ్చి 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 ఏం జరిగింది, ఎక్కడ బయలుదేరారు, ఎలా వచ్చారు, ఎక్కడ టర్న్ అయ్యారు. ఆయన కూడా అంతే ఓపికగా 100 మందికి చెబుతా 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 అక్కడే మనిషి పోయిన బాధలో ఆయన ఉన్నాడు ఆల్రెడీ డిప్రెషన్లో. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఆయన వీళ్ళందరూ రాకపోతే 4 రోజులు ఆయన ఇట్లా ఉండి సరే జరిగింది ఏదో జరిగింది అని వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని నేను మీ బాగోగులు చూసుకుంటాను, మీ అమ్మ ఇట్లా అయిపోయింది కదా అని అనుకుంటాడు. వీళ్ళ ఆవిడని కూడా దగ్గర తీసుకొని నన్ను క్షమించు, ఇట్లా నేను ఏదో తప్పు చేశాను కానీ ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను, నేను చూసుకుంటాను, నాకు చిన్న కోరిక ఉంది. పాపం వాళ్ళకి తండ్రి లేని పిల్లలు, తండ్రిని వదిలేసింది, తల్లి లేదు, చూసుకుందాం అందరం బాగుండామని అనుకునేవాడేమో మేబీ పాజిటివ్గా ఉంటే. ఇతని మైండ్ని చెడగొట్టి మానసికంగా వేధించి వేధించి చంపింది ఆ మీడియా ఛానల్స్. రోజు ఒకడు వెళ్ళడం, ఒకడేంటి రోజు 100 మంది వెళ్ళడం, గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఎట్లా టర్న్ తీసుకున్నారు, ఎట్లా పడింది. అదైన తర్వాత మీ పరిచయం చెప్పండి, బాగా అలా ఉండేవాళ్ళు కదా, ఇలా ఉండేవాళ్ళు, మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా గొడవ పడ్డాలు, ఎమోషనల్ సిచ్యువేషన్లు, ప్రేమించుకున్నవి అన్నీ గుర్తు చేసి ఒకటికి 10 సార్లు పూటకి కనీసం తింటున్నాడో తాగుతున్నాడో కూడా తెలియదు కానీ అడిగిందే అడిగి మళ్ళీ కొంతమంది గంట ఇంటర్వ్యూలు కొన్ని మీడియా ఛానళ్ళు అయితే వాళ్ళకైతే అది పెద్ద ఛానల్ అన్న ఫీలింగ్లో ఉండి ఇంకా ఎమోషన్ పిండుకోవడం. వాళ్ళు అడిగే క్వశ్చన్లు పొడిచేలాగా అంటే లైక్ నీకు ప్రాణంగా ప్రేమించే ఒక నీ సొంత ఫ్రెండే అనుకోండి, సొంత అన్నయ్య సొంత తమ్ముడే పోయాడు, తల్లిదండ్రులు పోయారు, వచ్చి ఎమోషనల్గా మీ అమ్మతో మీ అనుబంధం చెప్పండి, నాన్నతో మీ అనుబంధం చెప్పండి, మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు చెప్పండి, కలిసి తిన్నవి చెప్పండి. అసలు ఆయన అట్లా ఉండడం, రోజంతా గుర్తు చేయడం. ఫోన్లు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆపోజిట్ పార్టీ ఇన్ సెన్స్ నీ వల్లే ఆవిడ చనిపోయింది, నీ వల్లే నువ్వు సరిగా నడపలేదు, నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు అట్లా చేసిన మొత్తం నీ వల్లే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవైపు గుర్తు చేయడం, ఓవైపు నీ వల్లే గుర్తు చేయడం నీ వల్లే. ఓ పోస్ట్ పెట్టాడు పవిత్ర పిలుస్తుంది అని, అప్పటికి ఎవరో అర్థం చేసుకోవాల. ఆ పోస్ట్ పెట్టిన 2 డేస్కి నా ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజులు 48 గంటలు ఆ పోస్ట్ ఉంది, పవిత్ర పిలుస్తోంది అని. అంటే ఏదో సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి ఇతనికి, కొంచెం కౌన్సిలింగ్ ఇద్దాం, ఓ రోజు మన ఇంట్లో పెట్టుకుందాం, మైండ్ బాగాలేదు ఇతనికి. ఒక రోజు మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, వీళ్ళు వదిలితే కదా సార్ ఎక్కడున్నాడు చందు. ఎందుకంటే ఆ ఛానల్లో పెట్టారంట 1,00,000 పోయింది ట్రెండింగ్, ఈ ఛానల్లో పెట్టారంట 10 లక్షలు పోయింది. ఖచ్చితంగా చందు కావాలి. ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నౌ ఈ వీక్కి. ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నౌ ఈ వీక్కి. చందు ఖచ్చితంగా రావాలి, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి, జరిగిన విషయాలన్నీ చెప్పాలి. వాళ్ళు అడిగినవాడు ప్రతి వాడికి కొత్తే కదా, వాడికి మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలి వచ్చినవాడికల్లా. ఇతను చెప్పిందంటే మనకు అనవసరం, మన ఛానల్ కూడా అదే కావాలి కదా. వచ్చి ఏం చేస్తాం, చెప్పండి సార్ మీ పరిచయం ఎలా ఏర్పడింది, మీ ప్రేమ ఎలా పుట్టింది, మీ అదేమైంది ఇదేమైంది. అతను ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా ఎమోషనల్గా ఇంకా పొడిచి అతనికి ఆ టెండెన్సీ తెప్పించి ఊరేసుకునేలా చేసింది వీళ్ళంతా కలిసి. చంపేశారు
సింపుల్గా చెప్పాలంటే. నిజంగా చందు చావాల, చంపేశారు. 2 రోజులైంది నన్ను పవిత్ర పిలుస్తుందని పోస్ట్ పెడితే ఒకడు స్పందించాలి. ఆ 2 రోజులు కూడా వెళ్ళి మీరు ఈ పోస్ట్ పెట్టారంటేనే అర్థమవుతుందండి మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, మీ ఎమోషన్ మేము. ఒరే బాబు, తను పెట్టిన పోస్ట్ ఏంటో సైకలాజిగా అర్థం చేసుకోండి. మానసిక స్థితి సరిగ్గా లేదు. నన్ను పిలుస్తుంది అంటే ఆవిడ లేదు, ఆవిడ ఎక్కడుంది, ఎక్కడి నుంచి పిలుస్తుంది, ఇతనికి ఏమనిపిస్తుంది, అవి కదా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా మళ్ళీ గుర్తు చేసి చంపేశారు. ఫోన్లు చేశారు, తెరవట్ల, ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టారు, తొంగి చూశాడు, వేలాడుతున్నాడు, సరిపోయింది. మనిషి లేడు కదా ఏదైనా కానీ. ఈ తొంగి చూడ్డాలు, ఫోన్లు చేయడాలు, అప్పుడెప్పుడో ఒక 6 గంటల ముందో, 1 రోజు ముందో స్పందించినా ఉండేవాడు. నీ ఇంట్లోనో ఆయన ఇంట్లోనో పెట్టుకొని కొంచెం ఓదార్చి, ఎవడు ఓదార్చాడు, ఎవ్వడు ఓదార్చలే. ఓదార్పుకు ఒకడు రాలా ఓదార్పు. కాసేపు వచ్చాడు, అది సర్లేరా పడుకో, ఏం ఆలోచించకు మరియా అని వెళ్ళిపోయాడు. వెళ్ళే వాళ్ళంత ఇంతే. పొద్దున్న సాయంత్రం వరకు ఖాళీ దొరకదు, మీడియా ఛానల్. వీళ్ళకి ఏం కావాలి, ఆయన టాపిక్లు చెప్తే బాగా పోతుందంట. ఈ వారం అంతా ఆయన ట్రెండింగ్, ఖచ్చితంగా ఆయన కావాలి. ఇది సంగతి. అండ్ ఇప్పుడు పర్సనల్ అడిగేవాడు చెప్తున్నా, ఇతని మెంటాలిటీ ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటాడు. ఓకే, ఒంటరిగా తనలో ఆనందాన్ని ఒంటరిగా, అంటే ఇప్పుడు భార్య ఉన్నా, ఇప్పుడు ఆమెతో రిలేషన్లో ఉన్నా, ఏం చేసినా మనకి ఎక్కడ పరిచయం ఎక్కువ అంటే ఎయిర్పోర్ట్లోనే. గోవా ఎయిర్పోర్ట్, మన గోవా గేట్ దగ్గర, గేట్ నెంబర్ 109 నుంచి 121 వరకు అందరూ ఏదో గేట్ గోవాకే ఉంటుంది. సో అక్కడ ఉన్నాడు, ఒక్కడే వస్తాడు, లుంగి కట్టుకుని వస్తాడు. ఆ లుంగి క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ్ నగర్ సీరియల్లో ఆయనకు అలవాటు బాగా నచ్చింది అది. కొంచెందుకు అలాగే బయట కూడా అలాగే తిరుగుతున్నాడు, వైట్. క్యాజినోకి వెళ్తాడు ఒకటే రోజు, బాగా రమ్మంటాం, రాడు. ఎందుకు అంటే ఆ క్యాజినోలో ఆయన మనకి ఫ్రీ రూమ్ ఇస్తారు. ఒకటే ప్యాకేజ్ కింద రూము గీము అన్ని వాళ్ళది ఒక ప్యాకేజ్ ఇంత ఉంటుంది. 10,000 20,000 నువ్వు కట్టేస్తే ఒక డ్రెస్ కోడ్ అవి ఇవి అన్ని ఇస్తారు ఆ ప్యాకేజ్లో. అండ్ కాంప్లిమెంటరీ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, బఫే అన్ని కూడా అన్ని దాంట్లోనే వెళ్ళిపోతాయి. క్యాసినోకి మీరు కూడా వెళ్ళారా అతనితో పాటు? నేను క్యాజినో చాలాసార్లు వెళ్ళాను, ఇంతో పాటు ఎప్పుడు వెళ్ళా. అండ్ ఆడాలి, ఆడతాడు, తర్వాత వస్తాడు. ఎంత గెలుస్తాడు, ఏం గెలుస్తాడు, సరే పోతే పోయాయని చెప్తాడు, వస్తే వచ్చాయని చెప్తాడు, హ్యాపీ. కానీ మోస్ట్లీ చాలాసార్లు పోగొట్టుకునే వచ్చాడు, ఎప్పుడు ఈయన గెలిచిన దాఖలా చూడలే, కానీ వస్తానే ఉంటాడు. అంటే ఈయన వైఖరి ఎలా ఉండేది, ఈయన బిహేవియర్ కానీ? క్యాజినోకి ఎప్పుడు ఎవరు ఒంటరిగా వెళ్ళరు, మోస్ట్లీ జంటల్గా వెళ్తారు. అంటే వీడి సలహా ఇస్తాడేమో, వీడి హ్యాండ్ ఎలా ఉంటుంది, మేము ఎప్పుడైనా అంతే 2-3 కలిసి వెళ్తే అదొక ఆనందం అంతే. ఒక్కడే వెళ్ళే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, సోలో ట్రావెలర్స్. బట్ ఈయన సోలో ట్రావెలర్స్ విషయానికి వస్తే వాళ్ళు పెళ్లి కాని బ్యాచిలర్స్, చాలా ఏజ్ అయ్యి ఉండి కొంచెం అట్లా ప్రకృతిని ఆస్వాదిస్తే వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఇతను అట్లా కాదు. తనకి రిలేషన్షిప్లో కొంతమంది ఉన్నారు, పెళ్ళయ్యే ఉంది, ఆయన రోజు 10 మందితో తిరుగుతాడు. కానీ ఇదంతా ప్రపంచంలో నుంచి ఒకే ఒక రోజు 2 రోజులు అట్లా గోవాకి వస్తాడు. జస్ట్ అక్కడ ఆ టైంలో కూడా క్యాజినో ఆడి కాసేపు ఏదో ఒకటి స్పెండ్ చేసి ఆ నైట్ అక్కడ నుంచి వచ్చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్. అంతేగాని అక్కడ నుంచి మళ్ళీ వేరే గోవా బీచెస్ ఇవన్నీ ఇక్కడ కూడా రాడు, అవి ఏం చూడు, అవి అవసరం కూడా లేదు. నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ అని వెళ్ళిపోతాడు. ఓన్లీ క్యాజినో. సింపుల్గా ఉంటాడా? వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా మళ్ళీ ఆ అమ్మాయిని సిగరెట్లతో కాల్చేవాడు, రోజు తాగొచ్చి కొట్టేవాడు, కొంతమంది రాశారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే తాగొచ్చి కొట్టేవాడు. ఇప్పుడు పొద్దున 4 గంటలకి లేస్తే వీళ్ళ లొకేషన్లు ఎక్కడో ఉంటాయి, రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. ఇంకెప్పుడు తాగేసి లేపి నేను తాగొచ్చాను ఇప్పుడు నిన్ను తన్నాలని ఎప్పుడు లేపాడు, ఎప్పుడు తన్నాడు?